వెల్కమ్ టు నామసరి. ఈరోజు నేను అటుకుల మిక్చర్ చూడండి. ఇంత క్రిస్పీగా మనకి రావాలి అంటే చూడండి, ఇలాగా మనం ఇలాగా ప్రెస్ చేస్తే కూడా క్రిస్పీగా ఉన్నాయి. ఇంత బాగా రావాలి అనుకుంటే మనం ముందుగా అటుకుల్ని ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి సౌండ్ వస్తున్నాయి కదా, గలగల అని సౌండ్ వస్తున్నాయి. ఇలాగ సౌండ్ వచ్చేలాగా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు అటుకుల్ని మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నా. ఇప్పుడు చూడండి సైజు పెద్దవిగా ఉన్నాయి కదా, మనకి లో ఫ్లేమ్లో మనం ఇలాగ వేయించుకోవడం మూలంగా సైజు కూడా చిన్నవిగా అయిపోతాయి. అంటే చాలా టేస్టీగా ఉంటాయి. లో ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాలు మనం ఇలాగ కంటిన్యూగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మనం చేసి పెట్టుకున్నామనుకో, ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడైనా లేదా జర్నీకి ఎక్కడైనా ఒక 2 రోజులు పోవాలనుకున్నప్పుడైనా లేదా టైంపాస్కైనా ఇలాంటివి మనకి చేసి పెట్టుకున్నామనుకో మనకి బాగా టైంపాస్ అవుతాయి. చూడండి ఇలాగ మనం మొత్తం అన్ని మిగిలిన నుండి కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలాగ క్రిస్పీగా వచ్చేంత వరకు ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి. ఇంకా కాస్త ఫ్రై చేస్తాను. మనకి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. లేదంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు. కానీ ఎక్కువ ఆయిల్ కాకుండా ఉండాలంటే మనం ఇలాగా ప్యాన్ పైన ఫ్రై చేసుకున్నామనుకో మనకి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. చూడండి ఇప్పుడు మనకి క్రిస్పీగా అయినాయి లైట్గా, కానీ చల్లారిన తర్వాత పూర్తిగా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ ఇక్కడ 1 స్పూన్ ఎక్కువగా వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అలాగే అందులోకి పల్లీలు కానీ కొద్దిగా ఎక్కువగా వేసుకున్న, పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే అందులోకి కాజు కానీ వేసుకుంటున్నా. చూడండి కాజు పల్లీలు ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలంటే మెయిన్గా లో ఫ్లేమ్లోనే మనం ఒక 5 నిమిషాలు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచి కలర్ వస్తాయి. అలాగే లోపల వరకు కూడా బాగా కాలుతాయి. చూడండి ఇలాగ వచ్చిన తర్వాత మనం అందులోకే పప్పులు ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నా. అలాగే కరివేపాకు వేసుకొని ఇప్పుడు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పల్లీలు ఆల్రెడీ, తర్వాత కాజు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం సపరేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో మిగిలినటువంటి ఆయిల్లోకి మనం పోపు వేసుకుంటున్నాం. ఇందులో కావాలనుకుంటే శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అవి వేసుకున్నామంటే మనం నమ్మలేటప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి పళ్ళుకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అనేసి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. పసుపు వేసుకొని అలాగే ఇందులోకి వెల్లుల్లి కానీ చూడండి ఇలాగా కచ్చాబుచ్చాగా దంచుకొని వేసుకున్నా. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చివరిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కారం వేసుకుంటున్నా. కారం కొంచెం చూసుకొని వేసుకోండి, మనకి స్పైసీకి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకొని మొత్తం అన్నీ ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పల్లీలు తర్వాత కాజు ఇవన్నీ వేసేసి అంత బాగా మిక్స్ చేసేసుకోవడమే. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి అటుకుల్ని వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అటుకులు ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి ఇలాగా మనకి పూర్తిగా మిక్స్ చేసేసుకుంటే మనకి మంచి కలర్తో క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇందులోకి మనం కాజు ఇవన్నీ వేసాం కదా, పల్లీలు ఎక్కువగా వేసుకున్నాం, అలాగే పప్పులు కూడా వేసుకున్నా. ఇలాగ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేత్తో బాగా మిక్స్ చేసేసుకుంటే మొత్తం అంతా ఇప్పుడు వైట్ కలర్ లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ చేసి మనం ఒక స్టీల్ బాక్స్లో అయినా లేదా ఒక గాజు సీసాలో అయినా మనం నిల్వ ఉంచుకుంటే మనకి 10-15 రోజులైనా కూడా స్మెల్ రాకుండా బాగా ఉంటాయి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి చూడండి. ఈజీగా చేసుకునేటువంటిది అటుకుల మిక్చర్. చాలా హెల్తీగా మన ఇంట్లోనే మనం ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనకి స్నాక్స్ టయానికైనా కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగా ఉపయోగపడతాయి.
అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేసాం కదా, కొద్దిగా వేసుకుంటే రెడీ అయిపోయినట్లే అటుకుల మిక్చర్.